విషయం వదిలి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతాం. లోక సమస్యలు, శోధనల్ని మన శక్తితో, మన బలముతో, మన జ్ఞానముతో చూస్తున్నాం. ఓకే, ఈ సమస్యల్ని ఎలా చేయాలి, అలా చేయాలి, ఓకే ఇది మంచిది, మన అనుభవాన్ని వాడుకుంటున్నాం. పరులు సహాయమును వాడుకుంటున్నాం. ఈ పని చేసి ముగించాలి, ఓ వారిని పట్టుకున్నా మంచిగా ఉండను, వీరి సహాయం అడిగినా మంచిగా ఉండను, వీరి సలహాలు అడిగినా మంచిగా ఉండను. వెంటనే ఫోన్ చేస్తే ఈ సమస్య ఎలా చేయాలండి, అలా చేయాలండి. మనుషుల మీదనే ఆధారపడుతున్నాం. మనుషులు అనుభవం మీద ఆధారపడుతున్నాం. ఇదంతా తప్పు అని వాక్యం చెప్పలేదు. ఈ లోకం అన్ని రకమైన చెడు శక్తులతో నింపబడి ఉన్న లోకం కనుక మనల్ని మనం ప్రభుత్వం నింపుకోలేదంటే, ప్రభు మహిమతో ప్రతిక్షణం నింపుకోవటానికి నేర్చుకోలేదంటే పడిపోవటానికి చాలా అవకాశం ఉంది. కనుక ప్రభువుతో ఏకమై, అది మన జీవితం. మనం ఏమి చేసినా, ఎక్కడ వెళ్ళినా ప్రభువుతో ఐక్యమవటకు నేర్చుకోవాలి. పౌలు దీన్ని ఇంకొక విధంగా చెప్తున్నాడు. 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇట్లా చెప్తున్నాడు. అయ్యా, మీరు ఆత్మను పొందుకున్న తర్వాత, ప్రభుని బిడ్డలుగా మారిన తర్వాత మీ అనుభవం ఎలా ఉండింది? ప్రభుని మీరు పొందుకున్నారనే అనుభవం ఒక చిన్న రవ్వ వంటిది, కానీ దాన్ని పెద్ద జ్వాలగా మీరు మార్చాలి. పెద్ద జ్వాలగా మార్చటం మీ చేతిలో ఉన్నది. కనుక ప్రతిరోజు ఆ చిన్న రవ్వను ఏం చేస్తాము? దాన్ని పెద్దగా ఊదుతూ పెద్ద జ్వాలగా మనం మార్చాలి. లేకపోతే నిప్పు ఉంది కదా, పర్వాలేదు అని కూర్చున్నామంటే వర్షం రాకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న గాలి చాలు, దాని మీద పడుతున్న ఆకులు చాలు, దాని మీద పడిపోతున్నాయి, దాని మీద పడుతున్న మంజు చాలు, ఆ నిప్పుని అట్లనే ఆపేస్తుంది. మరునాడు వచ్చి చూశామంటే ఆ అగ్ని ఉండదు. దేవుడు మనకు కొసగిన దాన్ని మనం చక్కగా నిలబడుటకు నేర్చుకోవాలి. లేకపోతే పడిపోటకు చాలా ఛాన్స్ ఉన్నాయి. మనలో ఉన్న ఆ దేవుని గుర్తించుకొని దాన్ని పెద్ద జ్వాలగా ప్రతి నిమిషము ఎక్కడ వెళ్ళినా, ఇంకొక విధాలుగా చెప్పాలంటే పౌలు చెప్తున్నాడు, ఎక్కడ వెళ్ళినా ప్రభుని నీతో పాటు మోసుకొని వెళ్ళు. ఏ పని చేసినా ఆయనకు స్తోత్రం చెప్తూ ఉండు, ప్రతి నిమిషము. అందుకే పౌలు చెప్తున్నాడు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయంలో 30వ వచనంలో, నేను ప్రతి నిమిషము మరణిస్తూ ఉన్నాను, కానీ అదే సమయం ప్రతి నిమిషం నేను జీవిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్నాను కాబట్టి ప్రతి నిమిషము మరణము నా వెంట వస్తూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రతి నిమిషము నేను ప్రభుకు 31వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 31వ వచనం, సోదరులారా, ప్రతి దినమును నేను మృత్యు ముఖమును చూచుచున్నాను. ఒకవైపు మృత్యు ముఖమును చూస్తున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు నందలి మన జీవితమున మీ యందు నాకున్న గర్వము నాచే ఇట్లు చెప్పుచున్నది. కనుక మనిషి ఏం చెప్తున్నాడు మాట, 31, 32వ వచనం చదివామంటే, ఆ లోకం ఒకవైపు ప్రభు మనతో ఉన్నారని చెప్పుకుంటూ, మరోవైపు తినుతూ త్రాగుతూ ఎక్కడెక్కడో వెళుతూ మనలో ఉన్నదాన్ని మనం కోల్పోతున్నాము. కనుక ఆయన 34వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు, ఇటువంటి దానిలో మీరు డిసీవ్ కాకుండా ఉండుటకై మీరు ఏం చేయాలి? జ్ఞానము కలిగి పాప మార్గం నుండి మరలిపోవుడు. మీలో కొందరు దేవుని ఎరుగరు, మీరు సిగ్గుపడుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇంగ్లీష్ లో మీరు చదివారంటే ఇలా ఉంది, అవేక్ టు రైచియస్నెస్, అవేక్ టు రైచియస్నెస్. కనుక దేవుని రైచియస్నెస్ మీన్స్ దేవునితో నిలబడుతున్న ఆ మంచి దారి కోసం నీవు ఎప్పుడు అవేక్, అలర్ట్గా ఉండాలి. అవేక్ అంటే నిద్రపోకుండా అవేక్, అలర్ట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీలో ఉన్న అగ్ని కాలిపోకుండా మీరు మిమ్మల్ని చూసుకోవాలి. అదే విషయంను హెబ్రీయులకు రాసిన లేఖలో పౌలు ఇంకొక విధంగా చెప్తాడు, వింటాం.
12వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12, 13వ వచనం చదవండి. కుంటువడిన మీ చేతులను, కుండుపడిన మీ చేతులను, పట్టు తప్పిన మీ మోకాళ్లను పట్టు తప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. ఎలా పెట్టుకోవాలి? దృఢముగా నిలబెట్టుడు. మీరు పెట్టుకోలేదంటే ఏమైపోతుంది? వింటాము. కుంటుపడిన కాలు శక్తి విహీనము కాకుండా కుదురుటకు రుజు మార్గములని అనుసరింపుడు. ప్రైజ్ ది లార్డ్. 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 ఇన్ ఇంగ్లీష్ లో ఏం రాయబడి ఉన్నది? మేక్ స్ట్రైట్ పాత్ ఫార్ యువర్ ఫీట్ సో దట్ వాట్ ఈస్ లేమ్ మే బి హీల్డ్, అదర్వైజ్ ఇట్ విల్ బి డిస్లొకేటెడ్. అర్థమవుతుందా? మీరు సరిగా నడవలేదు, ఈ కాళ్లను మీరు బలపరచుకోండి ప్రభులో, లేకపోతే ఉన్నది కూడా మీరు కోల్పోయి పడిపోతారు. కనుక మన జీవితం ఇప్పుడు సిలువలో నిలబడిన వారందరూ ఎవరు? ఎంతో మందిని దేవుడు పిలిచారు, కొందరు మాత్రం నిలబడ్డారు, చివరి వరకు నిలబడ్డారు. మీరు నేను కూడా మన జీవిత పయనంలో ఎన్నో శోధనలు, కష్టాలు, సమస్యలు, ఆటంకాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మనలో ఉన్న ప్రభుని గుర్తించుకోవాలి, మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఏది జరిగినా పిలిచిన వాడు ఆయన, ఆయన చూసుకుంటాడు. ఆయన నాలో ఉన్నాడు, నాకు ఏం కాదు, ఎవడు నన్ను ఏమీ చేయలేదు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎవరెవరో ఏమో మాట్లాడతారు. నా దేవుడు నన్ను పిలిచాడు, సజీవున వాడు నేనే ఆయన అన్నాడు. దర్శన గ్రంథం 1:18 నేను సజీవుడైన వాడను, నేను మరణించి తిని నిజమే, కానీ చూడు నీతో నేను సదా జీవిస్తున్నాను. మరణమును జయించిన వాడని నేను, మరణ లోకాన్నే జయించిన వాడని నేను. కనుక మనల్ని మనం బలపరుచుకుంటూ ప్రభుత్వ ఐక్యమై ఆయన ఒసగు బలము చేత మనల్ని నింపుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. లేకపోతే నేను నిలబడుతున్నాను అని చెప్పి అట్లనే వదిలిపెట్టి వెళ్ళిపోయినా పడిపోవటకు చాలా ఛాన్స్ ఉన్నాయి. ఈ సత్యమును ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మన పేతురు జీవితం చూశామంటే యేసు పేతురుతో చెప్తున్నాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారయ్యా. అప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? అందరూ మిమ్మల్ని వదలినను, నేను మాత్రం మిమ్మల్ని వదలనయ్యా. నా ప్రాణం పోయినా కూడా నేను మిమ్మల్ని వదలను. ప్రైజ్ ది లార్డ్. 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 అప్పుడు యేసు పేతురుతో చెప్తున్నాడు, ప్రాణం పోయినను నీవు నాతో నిలబడతావా? కోడి ఈరోజు ముమ్మార్లు కొయ్యటకు మునుపు నేను ప్రభుని ఎరుగనని నువ్వు చెప్తావు. ప్రభు పేతురుని నిరుత్సాహపరచలేదు. పేతురు, నేను ప్రభు కోసం నిలబడతానని చెప్పిన మాత్రం సరిపోదు, నీ దారిని జాగ్రత్తగా చూసుకో. ప్రభులోనే నిలబడుటకు నీ మనస్సులో ఏం జరుగుతుంది దాని మీద నీవు శ్రద్ధ వహించి నీ మనస్సుని ప్రభు సన్నిధితో ప్రతి నిమిషం నింపుకోవటానికి నేర్చుకో. ఎక్కడ ఉండినా సదా ప్రభులో నిలబడుటకు నిన్ను నీవు తయారు చేయాలి. ఇది క్రైస్తవ జీవిత పిలుపు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఇప్పుడు లార్డ్. చూస్తున్నాము 22వ అధ్యాయంలో పేతురు నీ కూర్చి రాయపడి ఉన్నది. యేసయ్యను పట్టుకొని వారు హైప్రీస్ట్ ఇంటికి తీసుకొని పోయారు. చాలా దూరములో పేతురు యేసయ్యతో నడుస్తున్నాడని 54వ వచనం పలుకుతుంది. కానీ 55వ వచనం చదివిన ఆ రోజులు ఉన్న చోటలో వారి నిప్పు పెట్టి వారి చలి కాస్తున్నారు. అది ఏ చోట? యేసయ్యను చంపుతున్న మనుషులు, ప్లాన్ చేస్తున్న మనుషులు, కైఫాస్ ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎలా జాగరూకులై ఉండాలి? పేతురు చల్తా హే యాటిట్యూడ్ లో వెళుతున్నాడు. తనకి ఏం జరుగుతుంది దాని మీద ఆయనకు శ్రద్ధ లేదు. నేను ఎక్కడ ఉన్నాను, నాకు ఏమవుతుంది, నేను ఏం మాట్లాడుతున్నా, యేసయ్యను చూడాలని ఆశ ఉంది కనుక యేసయ్యను తీసుకొని పోయారు కదా, యేసయ్యను వదలుటకి ఇష్టం లేదు. చాలా దూరంలో పక్కన పైన పట్టుకుంటారో ఏమో అని చాలా దూరంగా, చాలా డిస్టెన్స్ లో యేసయ్యను వెంబడిస్తున్నాడు.
ఆయనకు తెలిసి ఎక్కడికి తీసుకుని పోతున్నారని. కనుక వారు యేసయ్యను లోపల తీసుకుని పోయారు. బయటక నుండి లోపల ఆయన కూడా వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? ఎందుకు వెళుతున్నాడండి? ఎందుకు వెళుతున్నాడు? ఎవరిని చూడ వెళుతున్నాడు? యేసయ్యకు ఏమవుతుంది గమనించాలి. యేసయ్యను వదలుటకు మనస్సు రావట్లేదు కనుక మెల్లగా మెల్లగా దొంగలాగా వెళుతున్నాడు. ఎవరు నన్ను చూసుకోకూడదని వెళుతూ ఉన్నప్పుడు సాతాను ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అక్కడ చూస్తున్నాడు, కొందరు ఏం చేస్తున్నారు? నిప్పు పెట్టి దాని పక్కన కూర్చొని ఏం చేస్తున్నారు? చలి కాస్తున్నారు. ఇప్పుడు పేతురు ఎనిమిది ఇంటి లోపలికి వెళుతున్నారు. యేసయ్యను చంపుటకు ప్లాన్ చేస్తున్న వారి ఇంటికి వెళుతున్నారు. అప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? ఆయన ఏం చేస్తున్నాడు? దేనికోసం వచ్చాము దాన్ని మర్చిపోయి యేసయ్యను లోపల పెట్టి ఉన్నారు కదా, తర్వాత చూస్తాంలే, నాకు కూడా చలిగా ఉంది, అక్కడ పోయి కూర్చుంటాం కొద్దిసేపు. ఏమవుతుంది? ఏమవుతుంది? ఎక్కడ వెళ్ళకూడదు అక్కడికి పేతురు వెళ్ళిపోతున్నాడు. అది కూడా స్త్రీల దగ్గర పోయి కూర్చుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు కూడా యేసయ్యతో ఉన్నవాడు కదా. యేసయ్య ఆయన ఎవడో నేనెవడో. పరిగెత్తి వెళ్ళటకు ప్రయత్నిస్తున్నాడు. ఇంకొక అమ్మాయి ఆయన పట్టుకుని, లేదు నీ పాషను చూసినా నువ్వు గలిలయ వ్యక్తి లాగానే ఉన్నావు, నువ్వు యేసయ్య శిష్యుడు. అయ్యో నువ్వేం చెప్తున్నావమ్మా, నోరు మూసుకో, యేసు ఎవడో నేనెవడో. నిజముగా పేతురు అలా చెప్పాలని ఆశపడుతున్నాడా? అది ఆయన ఆశ, ఆయన హృదయం నుండి వస్తుందా? కానీ ఏమైపోయింది? సాతాను శోధన ఓకే శోధిస్తున్నాడు. పేతురు ఏం చేశాడు? తన్ను తాను గమనించలేకపోయాడు. అందుకే యెషయా గ్రంథం అనుకున్నాను 33వ అధ్యాయం 6వ వచనం, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ యువర్ టైమ్స్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సాల్వేషన్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హిస్ ట్రెషర్. అంటే మీ సమయానికి మిమ్ములను స్థిరపరచి నిలబెడుతున్న నాలెడ్జ్, ఆ జ్ఞానమును మీరు ఎప్పుడు పట్టుకుంటూ నడవాలి. మిమ్మలను స్థిరపరచే ఆ జ్ఞానమును మీరు పట్టుకొని జీవించాలి ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాం పేతురు ఆ స్త్రీల మధ్యలో కూర్చున్నప్పుడు మీరెవరో, యేసయ్య ఎవడో అని చెప్పగానే ఆమె చెప్తుంది లేదు అని పేతుని పట్టుకున్న ప్రయత్నిస్తుంది. ఆయన పరిగెత్తి వెళుతున్నాడు. ఆయన పై వస్త్రమును ఆమె పట్టుకునింది. ఒక దైవజన్ని పై వస్త్రం ఎక్కడ పడిపోయింది? ఇప్పుడు ఎక్కడ పడిపోయిందండి? ఒక దైవజనుని పై వస్త్రం ఎవరి చేతిలో పడిపోయింది? స్త్రీ. ఎందుకు? జాగ్రత్త వహించలేదు. తనకేం జరుగుతుంది దాని మీద శ్రద్ధ వహించలేదు. మీరు ఆది గ్రంథం చూడండి, ఇదే విషయం జరుగుతుంది ఇంకొక దైవజన్ని జీవితంలో. 39వ అధ్యాయంలో అక్కడ యోసేపు అనే మనిషి జీవితంలో ఆ స్త్రీ ఆయన్ని పాపానికి పిలుస్తుంది. అప్పుడు ఆయన వస్త్రం పట్టుకుంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ పాపపు కార్యం నేను చేయనని పలికి ఆయన పారిపోతున్నాడు. ఇక్కడ ప్రభుని అప్పగించి పారిపోతున్నాడు, అక్కడ ప్రభు కోసం నిలబడి పారిపోతున్నాడు. శ్రమలు, శోధనలు, కష్టాలు మన మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి. కానీ మనం ఎవరమో? ప్రభు మనల్ని పిలిచారు. ఆయన మనలో ఉన్నాడు కనుక ఏదైనా ఆయన చూసుకుంటారు అని మనోధైర్యాన్ని మనం ప్రతి ఒక్కరికి ఏర్పరచుకోవాలి. అప్పుడే మనం పడిపోలేము. ఎందుకంటే మనల్ని కింద పడేయటకు మీరు ఎరుగని ఎన్నో రకమైన శక్తులు మీ వెంటనే వస్తున్నాయి. అందుకే స్వామి చెప్పాడు యోహాను సువిశేషం 14వ అధ్యాయం 30వ వచనంలో, ఇహలోక అధికారి నా వెంటనే వస్తూ ఉన్నాడు, నన్ను కూడా వదలలేదు. అంటే మిమ్మల్ని వదలతారా? మన జీవితం ఒక పోరాటం వంటిది, మన జీవితం ఒక యుద్ధం వంటిది.
దుష్టునితో ప్రతి క్షణము మనం పోరాడుతూ ఉన్నాము. ఇది సత్యం. కనుక తాను నిలబడుతానని చెప్తున్నవాడు తాను పడిపోతున్నామా అని దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 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 యేసు చెప్పాడు, ఈ లోక అధికారి నా వెంటనే వస్తున్నాడు, కానీ ఆయనకు నా మీద ఏ అధికారము లేదు. లేదు. ఆ వాక్యం చదవండి. యేసు ఏం చెప్పాడు? 14:30లో ఈ అధికారి నన్ను కూడా వదలలేదు, నా వెంటనే వస్తూ ఉన్నాడు, కానీ ఆయనకు నా మీద ఏ అధికారం లేదు. ఎందుకు ఆయనకు సాతానుకు యేసయ్య మీద అధికారం లేదు? ఎందుకండి? యోహాను సువిశేషం 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఎందుకు ఆయన పడిపోవుటకు అవకాశం వచ్చినా కూడా, సాతాను ఆయన వెంటనే వచ్చినా కూడా యేసు పడిపోవటలేదు, ముందుకు సాగిపోతున్నాడు. దానికి ఉన్న రహస్యం ఏమిటి? ఇదిగో. దేనిని యేసయ్య పట్టుకున్నాడు? వింటాం. ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదురై ఎవరింటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను. కానీ నేను ఎక్కడ ఒంటరిగా లేదు? యాక్చువల్లీ ఆయన ఒంటరిగానే ఉన్నాడు లోక దృష్టిలో. శిష్యులందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఆయన ఒంటరిగా లేరన్నమాట. ఏమైంది? వింటాము. ఏలయనా తండ్రి నాతో ఉన్నాడు. చెప్పండి. తండ్రి నాతోనే ఉన్నాడు. నేను ఒంటరిగా లేను. మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరిగా లేను. కారణం నా తండ్రి నాతోనే ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ముత్తంగిల ఆరంభ కాలంలో ఒకరోజు చాలా శ్రమలు, చాలా కష్టాలు. అప్పుడు నేను ఏడ్చుకుంటూ ప్రార్థించినప్పుడు ఒకరోజు ప్రభు దర్శనం కలిగింది. ప్రభు చెప్పాడు, నీకేం కావాలని? పక్కన ఉన్న భూమి కావాలి స్వామి. ఎందుకంటే పక్కన ఉన్న భూమి ఒక బ్రాహ్మణ ఆయనకి సొంతం. ఆయన ఇవ్వనని చెప్తున్నాడు. అందరికి ఇస్తానే కానీ చర్చకి ఇవ్వనని చెప్పేశాడు. ఏం చేస్తాను? ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకరోజు నేను ఉదయం ఒక 6 గంటలు ఉండవచ్చు, నేను వాకింగ్ వెళుతూ ఉన్నాను. నా కన్నులతో చూసినది ఒక ఆయన, ముసలాయన వెనుక మాత్రం కనబడుతుంది. ఆ భూమి అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ నిలబడినట్లు ఉంది. సరే, ఆయన ఎవడో చూస్తాంలే అని ఆయన వైపు నేను వెళుతూ ఉన్నాను. వెనుక భాగం మాత్రం చాలా ఇదంతా కనబడుతుంది, చెట్టు పక్కన ఉంది. సో నేను నడుచుకుంటూ ఆయన వైపు వెళుతున్నాను. అక్కడ వెళ్ళగానే ఎవరు లేరు. ఎందుకని? అది ఎంటీ ప్లేస్. పరిగెత్తి వెళ్ళినా కూడా కనబడతారు. మన చర్చ్ మాత్రం ఉంది దాని పక్కన. ఇప్పుడు చర్చ్ ఉంది కదా, పెద్ద చర్చ్ అక్కడ ముత్తంగిలో కట్టాం కదా, ఆ స్థలంలో. అది ప్రాణిన్ ఆయనకి చందమైంది. అక్కడ ఆయన నిలబడుతున్నాడు. అప్పుడే పరిశుద్ధాత్మ వెంటనే చెప్పాడు, ఈ ఏరియా మొత్తము దుష్ట శక్తి, ఆ ఏ వ్యక్తికి సొందమో ఆ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంది. నా నామమున బంధించు, నీకు విడుదల దొరకది. నేను నీతో ఉన్నా, భయపడకు. ఆ చోటకు వెళ్ళాను. ఏ చోటలో నేను ఆ మనిషిని చూశానో ఆ చోటలో మోకరించి 2 చేతులు పైకి లేపి, యేసయ్యా, ఈ స్థలమును మీకు స్వాధీనం చేస్తున్నాను. నీ దివ్య రక్తముతో ఈ చోటలను నేను చిలకరిస్తున్నాను అని ప్రార్థన చేశాను. అప్పుడు పట్టాడ్జూరులో బాలరెడ్డి అని మా అన్నయ్య అని పిలుస్తాం, కల్పనా గేర్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన దగ్గర వెళ్ళి మరునాడు, నేను ముందు రోజు ప్రార్థిస్తున్నాను, మరునాడు ఆయన నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఏమనగా ఆ బ్రాహ్మణ ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఏదో ఆయనకి చాలా అవసరం మాట, కొడుకుని ఎక్కడికో పంపించాలి మాట, డబ్బు కావాలి అంటున్నాడు. కనుక చెప్తున్నాడు, నేను ఫాదర్కి ఇవ్వనని చెప్పాను, మళ్ళీ ఎట్లా ఆయన దగ్గరికి వెళ్ళగలను? నాకు సిగ్గుగా ఉంది, కనుక మీరే అరేంజ్ చేయండి. ఒక్క రోజులోనే ఎందుకో దేవుడు నాకు తెలియచేశాడు, కష్టాలు వస్తాయి, వద్దంటారు, ఇవ్వనంటారు, అన్ని రకమైన శక్తులు మనకు రోధంగా నిలబడతాయి, కానీ మనలో మన ప్రభు ఉన్నారు. ఈ సత్యముతో
మనల్ని మనం నింపుకోవాలి. మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నా తండ్రి నాతోనే ఉన్నారు. Amen. ఈ కాన్షియస్నెస్, ది కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యూ, విత్ యూ, ఆల్వేస్ విత్ యూ. ఆయన ఏం చెప్పారు? లోక అంత్యం వరకు నీతో సదా ఉన్నాను. ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా అది నిన్ను జయించలేదు. ఎందుకంటే సర్వాన్ని సృజించిన రాజు నీలో ఉన్నాడు. Amen. వెలుగు నీలో ఉన్నప్పుడు ఎట్లు చీకటి వస్తుంది? నీ లైట్ను ఆఫ్ చేసిన తప్ప. నువ్వే లైట్ను ఆఫ్ చేసావంటే చీకటి అయిపోతుంది. కానీ వెలుగులోని నువ్వు ఉన్నంత వరకు దాన్ని పట్టుకుంటూ ఉన్నావు, అప్పుడు చీకటికి ఏ అవకాశం లేదు. Amen. సమస్యలు వస్తాయి. నువ్వు లైట్ పట్టుకుంటూ ఉన్నావు, ఎప్పుడు దినంగా ఉండినా సడన్ గా నైట్ వస్తుంది. నైట్ ఉండి మళ్ళీ దినంగా వస్తుంది. లైట్ ఆపేస్తాం, లేదు, వెలుగులోనే ఉండిపో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవును, అందుకే ప్రభు చెప్తున్నాడు, దేవుడు మనతో ఉన్నారు అని సత్యముతోనే మనం నిలబడినప్పుడే పడిపోకుండా మనల్ని మనం చూసుకోవచ్చు. మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. దాని ముందు 1 రాజుల గ్రంథంలో చూస్తున్నాము. ప్రభు కోసం నిలబడతాను, ప్రభు కోసం ఏమీ చేయటకు సిద్ధముగా ఉంటాను అని పలికిన ఒక మనిషి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆయన పడిపోతున్నాడు. ఆయన పేరు ఎలియా. ప్రభు కోసం నిలబడిన వాడు 400 మంది ప్రవక్తల ముందు నిలబడి సవాలిచ్చి, నీ దేవుడు పెద్దవాడంటే చూపించయ్యా, నా దేవుడు గొప్పవాడని నేను నిరూపిస్తాను అని సవాల్ చేసిన వ్యక్తి. వాళ్ళు ఒక ఎద్దును తీసుకొని వచ్చి మండ పెట్టి వారు ప్రార్థన చేయాలి, కానీ వారి వలన అది సాధ్యం కావటలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వారు ఓడిపోయారు. ఎందుకంటే ఆ స్థలమును చుట్టి ముందే వెళ్ళి ప్రార్థన చేసి ఆ స్థలములో దేవుని సన్నిధితో ఎలియా నింపేశాడు. కనుక వెలుగు ఉన్నప్పుడు ఎంత టియర్ గ్యాస్ వేసినా కూడా కొద్దిసేపులో మాయమైపోతుంది. ఆ వెలుగులో అన్నీ కనబడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ చోటకు వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తితో ఎలియా నింపేశాడు. కనుక దుష్ట ఆత్మ శక్తులు, ఆ దుష్ట ఆత్మను ఆరాధించు ఆ బాల్ దేవత మనుషులు ఎంతమంది వచ్చి ఆడినా పాడినా కోసుకొని రక్తాన్నిచ్చిన ఆ శక్తులు రాలేకపోతున్నాయి. కారణం, ఆ చోటులో దేవుని సన్నిధితో ఎలియా నింపివేశాడు. అందుకే ఎప్పుడూ మనం నింపుతూ దానిలోనే ఉండిపోవాలి. అటువంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు చాలా అలసిపోయాడు. రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కదా, అలసిపోయాడు. అలసిపోయి ఇంటికి వెళుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతాడా? ప్రార్థన ఎప్పుడు కావాలి? ప్రార్థన చేసి సాతాను బిడ్డల్ని జయించాలి అని ప్లాన్ చేశాడు. రాత్రి అంతా ప్లాన్ చేశాడు, ప్రార్థన చేశాడు, సాతానుతో పోరాడాడు, అందరినీ జయించాడు. అందరు చప్పట్లు కొట్టారు, ఆనందించాడు. అంతే, అక్కడే ఆపేశాడు. దేనిని ఆపేశాడు? ప్రభులో తన్ను తాను బలపరచుకునే కార్యం. ఎప్పుడు మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారో జాగ్రత్తగా ఉండు. సాతాన్ని వెంట వస్తాడు. మిమ్ములను మీరు బలపరచుకోవాలి. అంతా బాగా జరుగుతుంది, దేవుని ఆశీర్వాదము అని మనం ప్రకటిస్తామో మరు నిమిషం సాతాను వస్తాడు. ఎప్పుడెప్పుడు మీరు ప్రభుని సాక్ష్యం పలుకుతున్నారో సాతాను వస్తాడు. ప్రతి క్షణము మనల్ని నింపుకుంటూ ఉండాలి.